ఇప్పుడు హైడ్రాకు వచ్చిన తర్వాత హైడ్రా వచ్చి దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సో హైడ్రాలో మమ్మల్ని ఫస్ట్ మేము కొన్ని చేసిన యాక్షన్స్ తోటి ఫస్ట్ పేదలకి వ్యతిరేకం అని అన్నారు. కానీ క్రమేపీ మెల్లిగా అది వెళ్ళిపోతూ పబ్లిక్లోకి ఇప్పుడు ఎంతగా వెళ్ళిందంటే వందల వేలాది మంది ప్రజలు వద్దుంటే వస్తుంటారన్నమాట. వచ్చి దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇట్లా సపోజ్ ఒక చిన్నది మనం ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఒక 10 గుడిసెలు తీసామనుకోండి, ఆ 10 గుడిసెలు తీస్తే పేదవాళ్ళ మీద హైదరాబాద్ దాడి చేస్తుంది అనే మాట వస్తుంది అనమాట. పేదవాళ్ళ మీద ఆ 10 గుడిసెలు తీయటంతో కాదు, వెనకాల బస్తీలు మునిగిపోతున్న పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆ చెరువుని మనం పెద్ద చేయాలంటే కనుక వెనకాల ఉన్న బస్తీల్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. చాలా అంటే మినిగిపోయేది, దీంట్లో దెబ్బతినేది ఎవరంటే పేద వర్గాలే అనమాట. సో ఒక దూరదృష్టితోటి మనం ఆలోచన చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు మేము చేసే ప్రతి చర్య కూడా బహుశా ఒక 5 ఏళ్ల తర్వాత అందరూ గుర్తుపెడతారు, అందరికీ వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తున్నాం అనేది అప్పుడు మీరు అందరు ప్రతి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది కొంత టైం పడుతుంది. ఎప్పుడైనా కానీ కూడా ఎవరు ఒక పద్ధతి అంటే స్టేటస్ కోకి భిన్నంగా, యథాస్థితికి భిన్నంగా మనం వెళ్తున్నప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. మార్పుకు వ్యతిరేకత ఉంటుంది. ఆ మార్పుకు వ్యతిరేకతని మనం అధిగమించి దాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళే క్రమంలో ఎన్నో వస్తాయి. మనం ఒడిదుడుకులు లేకపోతే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ దాటుకొని మనం ముందుకెళ్తేనే అంటారు కదా, చీకటి నుంచి తర్వాత మనకు వెలుతురే కనబడుతుంది అనమాట. సో అది దాటడానికి కొంత కష్టం ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, చాలా కమిట్మెంట్ అవసరం. దానికి ఏంటంటే లక్ష్యం ఒక దిశగా మనం తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనందరం కూడా మనం చేయాల్సింది కూడా ఏంటంటే ఇట్లాంటి మనం ఏదైనా కానీ కూడా ఇప్పుడు రంగా గారు కానీ లేకపోతే పెద్దలు ఎవరిని చూసినా కానీ కూడా, పెద్దలు ఎవరైనా కానీ కూడా పెద్దవారు అయ్యారంటే కనుక ఈ పటిమలన్నింటినీ ఉన్నవాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి మనం కూడా ఈ అన్నిటినీ మనం అలవర్చుకుంటే కనుక అప్పుడు నిజంగా ఈ ఆలోచన విధానం అంటే రంగా యొక్క ఆలోచన విధానం, రంగా కాదు, రంగా వ్యక్తి మనకు ముఖ్యం కాదు, ఆలోచన విధానాన్ని ఇంటర్నలైజ్ చేసినట్టు, అసిమిలేట్ చేసినట్టు, అంటే మనలో మనం దాన్ని జీర్ణించుకున్నట్టు అనమాట. అది వస్తే గనక అప్పుడు దాని నిజమైన నివాళులుగా నేను అనుకుంటాను.